ఒకానొక దినాన్న యాకోబు తన యొక్క మామగారి ఇంటి నుండి మరి ఇద్దరు భార్యలతో, ఎవరితో ఇద్దరు భార్యలు అంటే లేయా, రాహేలు, మరి 12 మంది కుమారులతో, విస్తారమైనటువంటి పనివారితో, అంతకు మంచి విస్తారమైనటువంటి ఆస్తితో ప్రియులారా ఆయన దేవుని యొక్క మాటకు లోబడి, ఇదిగో నీ తండ్రి ఇంటికి, ఇదిగో నేను చూపించే దేశమునకు, ఏదో నువ్వు వెళ్ళమంటున్నా ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళమని ఎప్పుడైతే చెప్పాడో, ఉదయము లేచిన వెంటనే ప్రియులారా వారందరిని సిద్ధపరిచి బయలుదేరుతూ ప్రియులారా ఒక రేవు దగ్గరికి వచ్చాడండి, యొబ్బేకు రేవు. ఆ రేవు దగ్గరికి వచ్చి ప్రియులారా దాటపోతూ ఉండగా ప్రియులారా అక్కడికి ఒక సమాచారం యాకోబు దగ్గరికి వచ్చి మనం చూస్తున్నాం. ఓ పొడుచువాడు, చయ్యా చాలా సంతోషంతో వస్తూ ఉన్నావు, 2 భార్యలతో, 12 మంది కుమారులతో, విస్తారమైనటువంటి పనివారులు, అంతకుమించి విస్తారమైన ఆశీర్వాదముతో యెహోవా నిన్నే ఆశీర్వదించడాన్ని అనేకులు చెప్పుకున్నట్టుగా నువ్వు ఎంతో సంభ్రమతో వస్తున్నావు, మంచిదే. కానీ ఇదిగో నీ అన్న 400 మందితో వస్తూ ఉన్నాడు, నిన్ను ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాడు అని చెప్పగానే ప్రియులారా ఎందుకు వస్తున్నాడు అనే క్వశ్చన్ వేయకుండా ప్రియులారా భయపడిపోయాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి విషయాలన్నీ గుర్తుకొచ్చేసిన ఒకేసారి. తన తల్లి గర్భంలో ఉండినప్పుడే ప్రియులారా ఇదిగో తన యొక్క మరి అన్న కాళ్ళు పట్టుకోలాగాడు. ఎవరు? యాకోబు. ఇదిగో తను ఎదిగిన తర్వాత ప్రియులారా ఏదో తన అన్నగా రావలసినటువంటి ఆ యొక్క ఆశీర్వాదమును ఇది మారువేషముతో తన తల్లి మాట విని వెళ్ళి దొంగలించడు కపుటోపాయం. ఆ విషయం గుర్తుకొచ్చేస్తుంది. ఇదిగో తనను చంపాలని ఇదిగో మరి ఎదురు చూస్తున్నాడు ఏసావు యొద్ద నుంచి. మరి ఇస్సాకు రెప్కైనటువంటి మాటలు విని అరణ్య అయినటువంటి ఊరుకు బయలుదేరి ఆ విషయం గుర్తుకొస్తూ ఉంది. ఇదిగో ఆ స్థలములో మరి యాకోబు ప్రియులరా మరి దేవుడు మరి ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదం అంతటను చూసి ఇదిగో దేవుడు నాకు ఇంకేమైనా చేయబోతున్నాడా నష్టమని, ఈ ఆశీర్వాదం పోతుందేమనేటువంటి ఆలోచనతో ప్రియులరా భయపడుతూ ప్రార్థన చేయగానే ప్రియులరా ఇదిగో తన యొక్క జీవితంలో ఉన్నటువంటి సమయంలో ప్రియులరా ఇదిగో తన యొక్క ప్రతి పాపమును దేవుడు క్షమించి వేశాడు. తన ప్రార్థనను విని ఇదిగో తన యొక్క ప్రతి అతిక్రమమును క్షమించి వేశాడు. తన ప్రార్థనను విని ఇదిగో తన యొక్క ప్రార్థన పోరాటంలో దేవునితో చేసిన సహవాసంలో ప్రియులరా తన యొక్క పాత రోత ప్రియులరా ప్రతి అపవిత్రత నుండి పవిత్రపరిచున్నాడు తన ప్రార్థన విని. ఇదిగో తన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇదిగో ప్రతి భయములన్నిటిలో నుంచి దేవుడు అన్నిటి నుంచి ఒక్క ఆశీర్వాదము ద్వారా విడుదల కలగజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకు మించి ప్రియులారా ఆ తర్వాత నుండి ప్రియులారా ఇదిగో మరి తన యొక్క మరి అందరికంటే తన గృహంలో ఉన్నటువంటి అందరికంటే యాకోబును నిశ్చయముగా ఆశీర్వదించడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుడు ప్రియులారా బాగా గమనించను మనము. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. మనం ఎప్పుడైతే పెనుగులాడుతూ ఇదో కన్నీళ్ళు విడుచు మనం దుఃఖిస్తూ ఇదిగో మనం పూర్వకముగా ఇదో యాకోబు వలె ఆ రాత్రికాల సమయంలో ఆ బేకు రేవులో ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, దేవా నాకు నువ్వు మేలు చేస్తావు కానీ, ఇదిగో ప్రభువా ఏదో నన్ను వెచ్చిస్తేనే కానీ, ఇదిగో నన్ను మీరు దీవిస్తేనే కానీ, ప్రభువా ఇదిగో నన్ను అందరికంటే ఎత్తుగా నన్ను ఉంచితే కానీ, ఇదిగో అందరూ నన్ను చూసి భయపడగా నేను ఎవరిని చూసి భయపడకుండా నీవు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను అన్నట్టుగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రియులారా ఇదిగో ప్రార్థన ఆలకించువాడు ఇదిగో మరి యాకోబును ఆశీర్వదించిన దేవుడు ఇదిగో దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ భయములన్నిటినీ తొలగించి ఆయన నీకు ఆశీర్వాదమును ఐశ్వర్యముగా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం.